నాగవరపాడు నుంచి లింగవరం వెళ్లే ప్రధాన రహదారిలో కాలువగట్ల మీద ఉన్న చిరు వ్యాపారులు ఒక్కొక్క జాగా వద్ద 3,000 రూపాయలని గత 20 సంవత్సరాలుగా వైసీపీకి చెందిన ముఖ్య నాయకుడికి నెలకు సుమారు 30,000 రూపాయలు చెల్లిస్తున్నామని చిరు వ్యాపారులు వాపోయారు. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకుడు దారం నరసింహారావు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం నాయకులు లోయ శివాజీ, పట్టణ బీసీ సంఘం అధ్యక్షులు దారం నరసింహారావు, కొలుసురాజా, మాగంటి పిచ్చయ్య, కర్నాటి రాంబాబు, గానుకల రాజా, మచ్చ పద్మ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు డోలు డప్పు కొట్టుకుంటారు. కానీ పేదలను అడ్డం పెట్టుకుని నెల 30,000 రూపాయలు పందికొక్కులా తినే వైసీపీ నాయకులు ఈ నాగవరపాడులో ఉన్నారు. ఈ నాగవరపాడులో పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను ఈ పేదల రక్తం కొట్టుకుంటా పేదల పాకల మీద బతుకుతూ ఇవాళ పెద్ద హీరోలాగా, దేశోద్ధారకులాగా, అసలు మొత్తం రాజకీయం అంతా అతనికే తెలిసినట్టుగా చేసుకుంటూ వచ్చాడు. అతను గెలిచింది 36వ వార్డులో, అతను కొట్టుకు తినేదేమో 1వ వార్డులో. అంటే అతనికి ఇక్కడ అక్కడ అని కాదు, ముందు కొట్టుకు తినాలి, ఎక్కడ ఏది దొరికితే అది తినాలి. ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వాలలో అన్యాయక్రాంతర భూముల్ని మరి ఏదైతే ఈరోజు దౌర్జన్యంగా ఆక్రమించి ఈరోజు వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ప్రతి భూమి కూడా న్యాయబద్ధంగా ప్రతి పేదవాడికి చెందేటట్టుగా గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం పనిచేస్తూ ఉంది ఈ రోజున. కాబట్టి ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో గత ప్రభుత్వాలలో ఏదైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే దౌర్జన్యాలు ఇవన్నీ జరిగినాయో ఆ ప్రతి దౌర్జన్యాన్ని కూడా ఎదుర్కొంటాకి గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున నాగవరపాడు సమీపంలో ఉన్నటువంటి లింగవరం లో దాదాపుగా 10 సంవత్సరాల బట్టి కూడా అక్రమంలో ఉన్నటువంటి పేద ప్రజలు బీసీ యొక్క సోదరులతో అద్దులు వసూలు చేస్తున్నటువంటి వారి దగ్గర నుండి ఈరోజు వాళ్ళకి సొంతంగా ఇవ్వడానికి బీసీ సంఘ అధ్యక్షులు దారం నరసింహారావు గారు, అలాగే పల్లిపాటి రాజా గారు, అలాగే మన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళకి స్థలాలను అందజేయడం. ఈ రోజు బీసీ సంఘం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ఏ పేద ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, దారం నరసింహారావు గారి ఆధ్వర్యంలో గుడివాడ పట్టణ బీసీ సంఘం ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉండడానికి ఇది ప్రత్యేకమైన నిదర్శనం అని తెలియజేస్తూ, ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే బీసీ సంఘం మీ అందరికీ అండగా ఉండదని మరొకసారి తెలియజేసుకుంటూ, జై బీసీ, జై జై బీసీ. నా పేరు నారాయణరావు అండి. ఇది లింగవరం రోడ్డు నాగరపాడు దగ్గర గొర్రెల చీని గారిది అండి. వాళ్ళ నాన్నగారికి అద్దె కడుతున్నాను. 5 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. 3,000 కడుతున్నాను. 3,000 అద్దె కడుతున్నాను. చాలా గట్టిగా ఉంటున్నాం సార్. నా పేరు వైలా వెంకటేశ్వరమ్మ. మేము 3,200 రూపాయలు అద్దె కడుతున్నాం గొర్రెల ఈర్రాజు గారికి ఆక్రమించుకుంటారని. చాలా ఈర్రాజు గారికి, సీను గారు రావట్లేదు అండి. ఇది నాగరపాడు ఏరియా, లింగవరం రోడ్.